అదేంటయ్య గారు డ్రై డే రోజు మందు దొరకని వాళ్ళలాగా మొహం అలా పెట్టారు? నీ వల్లే. నా వల్ల ఒకళ్ళు బాధపడుతున్నారా? ఇది నేను సహించలేను. అసలేం జరిగింది? ఏం జరిగిందా? తెల్లవారు లేచినప్పటి నుంచి నా ఫోన్కి ఒకటే ఫోన్ కాల్స్, ఒకటే మెసేజ్లు. అయితే ఫోన్లు ఎత్తండి, మెసేజ్లకు రిప్లై ఇవ్వండి. మాకొస్తే ఎత్తేవాళ్ళం. మీ ఫోన్లోకి వచ్చాయి మీకోసం కాకపోతే నా కోసం వస్తాయా? లైన్లోకి వచ్చా. నీకోసమే కాల్స్ వస్తున్నాయి. అమ్మగారు నా కోసం మీకు ఫోన్లు చెప్తున్నారా? ఎవరాళ్ళు? అప్పులోళ్ళు. ఏంటి కామెడీయా? కామెడీయా కారం పోసా? ఏదో యాప్లో 25,000 తీసుకున్నావు, నువ్వు టైం కట్టలా. అదిగో వాడు పొద్దున్న సాగు కొడుతున్నాడు. నువ్వు కానీ టైం కట్టకపోతే నీ కాంటాక్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసి నీ పరువు తీసి రోడ్డు పెడతానన్నాడు. అమ్మా ఎవరో దొంగ సచ్చిన వాళ్ళు. ఒకసారి ఫోన్ చేయండి. మనం చేసినప్పుడు వారు కాల్ లిఫ్ట్ చేయరు. వాళ్ళు చేసినప్పుడే మనం మాట్లాడాలి. అయినా నీకేం అవసరం చారు? 25,000 నెల నెల కరెక్ట్ గానే శాలరీ ఇస్తున్నాంగా. అమ్మగారు చారుశీల అప్పు చేయడమా? ఎంత మాట ఎంత మాట. కావాలంటే ఒక 10 పాచి పని చేసుకునే బతుకుతాను గానీ ఇలాంటి పనికిమాల పని చేయదు చారుశీల. సంజయ్, పొద్దున్న నుంచి 2 ఫోన్లు ఒకేసారి రింగ్ అవుతున్నాయి. 2 ఫోన్లు ఒకేసారి కాల్ చేసి కొత్త ఫీచర్ ఏమైనా వచ్చిందా? ఏమో రాజు, నాకు కూడా తెలీదు. నువ్వే లిఫ్ట్ చేయ రాజు. పొద్దున్నుంచి ఒకటే నస. ఇటు ఇయ్యండి సార్, నేను మాట్లాడతాను. హలో సార్, చారుశీలకు చెప్పారా? చారుశీలే మాట్లాడుతుంది. హలో చారుశీల, 25,000 అప్పు తీసుకున్నావుగా, అర్జెంట్ గా కట్టు. 25,000 ఎప్పుడిచ్చావు? ఎవడికిచ్చావు? అసలు ఎవడరా నువ్వు? అందరికి ఫోన్ చేసి నా పేరు చెప్తున్నావు. బోడి లింగం. చూడు చారుశీల, మర్యాదగా 25,000 కట్టు, లేదంటే లేదంటే ఏం పిక్తావురా? నీ ఫోటోలు, పాన్ కార్డు, ఆధార్ కార్డ్ ని నీ ఫోన్ లో ఉన్న అందరి నెంబర్స్ పంపించి నువ్వు అప్పు తీసుకొని కట్టట్లే అని పరువు తీస్తా. దొంగ సచ్చినోడా, నువ్వు నా పరువు తీస్తావా? నువ్వు రారా, తప్పుంటే రారా, నా ఎదురుకొచ్చి మాట్లాడరా. మాల్దీవ్స్ లో మడత కుర్చీలు అమ్ముకునే మొక్కవు నువ్వు. డోంట్ టాక్ రబ్బిష్ సార్. అబ్బో డోంట్ టాక్ రబిష్. అంట్ల సబ్బు నోట్లో కుక్కి సంపెత్తా యాదవా. నీకు గంట టైం ఇస్తున్నా, మర్యాదగా డబ్బులు కట్టు. రూపాయి కూడా కట్టండి రా. ఏం పిక్కుంటావు పీక్కో. చారు, ఆడు ఫోన్ కట్ చేసాడు. పెట్టేశాడా? పిరికెదవా. ఇదేంటి ఇలా తిట్టేస్తుంది? చాలా వైలెంట్ గా ఉంది కదా. తేడా వస్తే మనల్ని కూడా ఇలాగే తిడతది కదా. అవును, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. చారు, అంటే నువ్వు నిజంగానే అప్పు తీసుకోలేదా? చెప్పినోడు చెప్పు తెగిపోద్ది సార్. అమ్మో సార్, ఇది నా పాన్ కార్డు, ఆధార్ కార్డు, నా ఫోటోలన్నీ పంపాడు సార్. అవునా? అవన్నీ తీసుకెళ్లి గ్యాలరీలో దోసుకో, ఎవరైనా అడిగితే పంపిద్దు కానీ.